భార్యాభర్తలు విడిపోకుండా ఉండాలంటే ఏ వ్రతం చేయాలి? మనకి వ్రత కౌస్తుభంలోనూ తర్వాత కొన్ని ధార్మిక గ్రంథాల్లో శ్రావణ కృష్ణ విదియ రోజు ఒక వ్రతం చెప్పబడింది. అదే అశూన్య శయన వ్రతం అంటారు. ఆ అశూన్య శయన వ్రతాన్ని చేయటం వల్ల భార్యాభర్తలిద్దరూ కూడా విడిపోకుండా కలకాలం అంటే జీవించినంత కాలం కూడా కలిసి అన్యోన్యంగా ఉంటారు అనేటువంటి విషయం మనకి ఈ వ్రత కౌస్తుభంలో తెలుస్తోంది. అయితే ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. శ్రావణ బహుళ విదియ రోజు దంపతులిద్దరూ కూడా మనకి చాతుర్మాస్యాల్లో ఎలాంటి దీక్ష చేస్తాం మనం, ఆ విధంగానే ఈ శ్రావణ బహుళ విదియ నుంచి మొదలుకొని 4 మాసాలు కూడా ఈ వ్రతాన్ని చెయ్యాలి అంటారు. ఈ వ్రతాన్ని చేయటానికి చాతుర్మాస్యాల్లో ఎలాంటి నియమ నిబంధనలు ఉంటాయో అవన్నీ కూడా ఈ దంపతులిద్దరూ ఈ 4 నెలలు కూడా వీళ్ళు పాటించాలి. పాటిస్తూ ఇక్కడ చెప్పేటువంటి విశేషం ఏమిటి అంటే, వాళ్ళు ప్రాతకాలంలోనే లేవటం, తెల్లవారుజామునే లేవటం, స్నానాధికాలు ముగించుకోవటం, ఆ తర్వాత నిత్య కృత్యాలు నిత్య కర్మలు అంటే ఏ విధంగా నిత్యంగా కూడా వాళ్ళు అనుష్ఠానాలు చేసుకుంటారో అవన్నీ చేసేసుకోవడం, ఆ తర్వాత లక్ష్మీనారాయణుల్ని వీళ్ళు పూజించాలి. అది కూడా ఏ విధంగా ఇక్కడ మనకి చెప్పేటువంటి విషయం ఏంటంటే, పిప్పిలి వృక్షాన్ని పరుపుగా చేసుకుని విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఈ 4 మాసాలు కూడా శయనించి ఉంటారు అనేటువంటి విశేషం మనకి కనపడుతోంది. చాతుర్మాస దీక్షలో మనం విష్ణుమూర్తిని ఎందుకు పూజిస్తున్నాం? శేషశయనంగా ఆయన పాల సముద్రంలో యోగనిద్రలో ఉంటాడు అని చెప్పేసి ఈ 4 నెలలు కూడా మనం విష్ణుమూర్తిని పూజించాలి అనేటువంటి విశేషం చెప్పుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈ విష్ణుమూర్తిని ఈ 4 నెలలు శ్రావణ కృష్ణ విదియ మొదలుకొని 4 నెలలు దంపతులిద్దరూ కూడా పూజించాలి. అయితే ఏ విధంగా పూజించాలి అనడానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే, విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఒక శయ్యను, ఒక పవిత్రమైనటువంటి శయ్యను తయారు చేసి దాని మీద పెట్టి ఆ శయ్య మీద కూర్చుండబెట్టినటువంటి లక్ష్మీనారాయణులకి పూజ చెయ్యాలి. ఈ 4 మాసాలు కూడా వ్రత దీక్షను పాటిస్తూ ఉండాలి. నక్తం ఉండాలి అంటే రోజు రాత్రిపూటే భోజనం చెయ్యాలి. లక్ష్మీనారాయణుల అర్చనలు చేస్తూ ఉండాలి. వాళ్ళ నామార్చనతోనే, వాళ్ళ నామంతోనే, నామస్మరణతోనే ఈ 4 నెలలు వాళ్ళు గడపాలి. బ్రహ్మచర్యం చేయాలి. ఆ తర్వాత 4 నెలలు దాటిన తర్వాత దీనికి ఉద్యాపన చెప్పారు. ఆ ఉద్యాపన కూడా ఎలాంటిది అంటే, ఒక కొత్త మంచము అంటే శయ్య అంటారు. ఆ తర్వాత దిండ్లు, పరుపులు, కావలసినటువంటి దుప్పట్లు అవన్నీ కూడా ఏర్పాటు చేసి బ్రాహ్మణ సమారాధన చేసి ఒక బ్రాహ్మణుడికి అంటే పేద బ్రాహ్మణుడికి ఈ శయ్యను దానం చెయ్యాలిట. దానం చేసిన తర్వాత అప్పుడు కానీ వ్రత సమాప్తి అవుతుంది. ఆ తర్వాత ఆ జీవిత కాలంలో ఎప్పుడు కూడా ఆ దంపతులు ఇద్దరూ కూడా ఎప్పుడు విడిపోకుండా అన్యోన్య దంపతులై ఉంటారు అనేటువంటి విశేషం మనకి వ్రత కౌస్తుభంలో కనపడుతోంది. అందుకని శ్రావణ బహుళ విధియ మొదలుకొని 4 నెలల పాటు దంపతులు ఎవరు ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకి అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుంది అని తెలుసుకోవాలి. స్వతంత్ర దినోత్సవం రోజు ఏం చెయ్యాలి? ఇదేం ప్రశ్న? అందరికీ తెలుసు కదా, జెండా ఎగురవేస్తాం. ఆ తర్వాత మనం జెండా ఎగురవేసిన తర్వాత గౌరవ పురస్కారంగా మనం అంతా కూడా తలెత్తి నమస్కారం చేస్తాం అనేటువంటి విషయం సర్వసాధారణంగా అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ నిజానికి ఏం చెయ్యాలి? ఒక దేశ పౌరుడిగా ప్రతి వ్యక్తికి ఉండేటువంటి బాధ్యత ఏమిటి? ఒక స్వతంత్రాన్ని మనం పొందాము అంటే ఎంతమంది వీరులు అమరవీరులయ్యారు, ఎంతమంది దేశం కోసం త్యాగం చేశారు. ఆనాడు కాదు, ఈనాడికి కూడా మన పనులు మనం సక్రమంగా నెరవేరుస్తున్నామంటే ఎంతమంది జవానులు మన కోసం దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తూ ఉన్నారు అహోరాత్రాలు. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. అంతేకాదు, అమరవీరులు ఏ విధంగా త్యాగం చేస్తే ఈ రోజు మనం హాయిగా మన జీవితాన్ని మనం గడపగలుగుతున్నాం అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? మన బాధ్యత ఏమిటి? మనకి స్వతంత్రం ఉండొచ్చు, ఉన్నా కూడా దేశం పట్ల మనకున్నటువంటి బాధ్యత ఏమిటి? జన్మించినటువంటి ప్రతి వ్యక్తికి, ఒక దేశంలో అన్ని హక్కుల్ని పొందుతున్నటువంటి ప్రతి పౌరుడికి దేశం పట్ల కొద్దిగానైనా వాళ్ళ బాధ్యతని వాళ్ళు గుర్తెరగాలి. అహర్నిశలు ప్రతి వ్యక్తి దేశం కోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ వాళ్ళ హక్కులతో పాటు బాధ్యతల్ని కూడా తెలుసుకోవాలి. మరొక విషయం ఏమిటంటే, మనకి స్వాతంత్రం ఉండొచ్చు,
మన స్వాతంత్ర్యం ఎదుటివాడి స్వాతంత్రానికి భంగం కలిగించేదిగా ఎప్పుడు కూడా ఉండకుండా మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఎప్పటికప్పుడు నేనేమైనా తప్పు చేస్తున్నానా, నా వలన దేశద్రోహం జరుగుతోందా, నా వలన సమాజానికి కీడు జరుగుతోందా అనేటువంటి విషయాన్ని ఆలోచించాలి. ఈ రోజుల్లో అసలు ఏ రంగంలో చూసినా కూడా తమ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారిపోయి తమ మేలు మాత్రమే ఆలోచించుకునేటువంటి కోణాలు మనకి కనిపిస్తున్నాయి. ఎవరైనా న్యాయం ధర్మం అంటే వాళ్ళని వెరివాళ్ళని చూసినట్టు చూసేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలా కాకుండా ఎవరైనా సరే కేవలం స్వార్థంతోనే ముందుకు వెళుతూ ఉంటే ఎక్కడో ఒక దగ్గర పట్టుబడిపోయి తల వంచుకునేటువంటి అవకాశం తప్పకుండా ఏర్పడుతుంది. అందుకని ఏం చెయ్యాలి? ప్రతి వ్యక్తి కూడా సమాజం పట్ల తన బాధ్యతని నెరవేర్చాలి. ఏదో త్యాగం చేయక్కర్లేదు, ఎవరికో వెళ్ళి ఏమో చేయక్కర్లేదు. మన వల్ల సమాజానికి ఎంతవరకు కీడు కలగకుండా, మన స్వతంత్రం వల్ల ఎదుటివాడి స్వతంత్రానికి భంగం కలగకుండా, మన వల్ల దేశానికి ఎలాంటి కీడు కలగకుండా మన సరిహద్దుల్లో మనం జీవిస్తే, న్యాయంగా ధర్మంగా జీవిస్తే చాలు. మనం దేశానికి సేవ చేసిన వాళ్ళమే అవుతాం. మనకి లాభం కలుగుతుంది కదా అని చెప్పేసి ఏం చేస్తే లాభం కలుగుతుంది, ఏం చేసినా పర్వాలేదు, సమాజం ఎంత పాడైపోయినా పర్వాలేదు, సమాజానికి ఎంత కీడు కలిగినా పర్వాలేదు, నేను ఎంతెంత లాభాన్ని పొందుతాను, ఎంతెంత స్వార్థాన్ని పొందుతాను అనేటువంటి ఆలోచనతో ఎవరు ముందుకు వెడతారో ఎప్పుడు ఒకప్పుడు తల మీద దెబ్బ పడక తప్పదు, నష్టపోక తప్పదు. అందుకని తస్మాత్ జాగ్రత్తగా తప్పనిసరిగా మన బాధ్యతల్ని మనం గుర్తెరగాలి. దేశ పౌరులుగా మన హక్కుల కోసం పోరాడినట్టే మన బాధ్యతల్ని కూడా గుర్తెరిగి ఎప్పటికప్పుడు ఆచితూచి అడుగు వేయడం ఎవరు నేర్చుకుంటారో అప్పుడు ధర్మో రక్షతి రక్షితః అంటారు. తప్పకుండా వాళ్ళ ధర్మం వాళ్ళని సర్వవేళ సర్వావస్థల యందు కూడా రక్షిస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ప్రతి వ్యక్తి కూడా ప్రాముఖ్యత దేనికి ఇవ్వాలి? నేను నాకిచ్చుకోవాలా, నా కుటుంబానికి ఇవ్వాలా, సమాజానికి ఇవ్వాలా, దేశానికి ఇవ్వాలా అనేటువంటి దానిలో ప్రాముఖ్యత దేనికి ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఏ వ్యక్తికైనా మొట్టమొదటి ప్రాముఖ్యత దేశానికి, ఆ తర్వాత సమాజానికి, ఆ తర్వాత కుటుంబానికి, ఆ తర్వాత మాత్రమే ఆ వ్యక్తి తనకి తాను ప్రాముఖ్యతనిచ్చుకోవాలి. అంటే మన గురించి మనం ఆలోచించుకునేది చివరిగా ఉండాలి. మన తర్వాత మన కుటుంబం, దానికంటే ముఖ్యమైనది మన సమాజం, దానికంటే ముఖ్యమైనటువంటిది మన దేశం అనేటువంటి దేశభక్తి కలిగి ఉండాలి. అసలు ఈ రోజుల్లో ఎవరు ఉన్నారు అని చెప్పేసి ఆలోచిస్తే ఎక్కడ కూడా మనం కాగడా వేసినా ఎవరూ కనిపించట్లేదు. పూర్వకాలంలో మనకి ఖడ్గతిక్కన గురించి చెప్తారు. ఖడ్గతిక్కన యుద్ధానికి వెళ్లి పిరికి వాళ్లాగా వెనక్కి వచ్చాట. ఇంట్లో ఆడవాళ్లు ఆయనకి బుద్ధి చెప్పి వెనక్కి పంపించారు. ఏమిటి? తల్లేం చేసిందిట? విరిగిపోయిన పాలతో భోజనం పెట్టిందిట. ఏమిటమ్మా అంటే, నీలాగా పిరికివాడిలాగా ఎవరు యుద్ధానికి వీపు చూపించి వెనక్కి వస్తాడో వాళ్ళకి ఇలాంటిదే సరైనటువంటి భోజనం అని చెప్పేసి తల్లి కించపరిచింది. భార్య పసిపిచ్చి నొలక మంచాన్ని అడ్డం పెట్టి స్నానం చేయమందిట. అదేమిటి, స్త్రీలలాగా నేను నొలక మంచం చాటున పసుపు రాచుకుని స్నానం చేయటం, ఎందుకు నన్ను అవమానిస్తున్నావంటే, నీలాంటి వీరుడికి ఇలాంటిదే సరైనటువంటి పద్ధతి అని భార్య కూడా చెప్పి, తల్లి భార్య నా భర్త చనిపోయినా పర్వాలేదు, నేను వీరపత్నిగా పేరు తెచ్చుకుంటాను గాని పిరికి పంతకి భార్యగా ఉండదలుచుకోలేదని భార్య, నీవు యుద్ధంలో దేశం కోసం మరణించినా పర్వాలేదు, నేను వీరమాతగానే ఉంటాను తప్ప పిరికివాడికి తల్లిగా నేను ఉండదలుచుకోలేదు అని చెప్పేసి తల్లి చెప్పిందిట. అలా స్త్రీలిద్దరూ కూడా అతనికి బుద్ధి చెప్పి మళ్ళీ యుద్ధానికి పంపించారట. అందుకని ప్రతి వ్యక్తిలో కూడా దేశం పట్ల వాళ్ళ బాధ్యత వాళ్ళకి గుర్తెరిగి ఉండాలి. అనుక్షణం వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ కుటుంబం కూడా మనం దేశం కోసం ఏం చేయగలము అనేటువంటి ఆలోచనతో ఉండాలి. అందుకని ప్రతి వ్యక్తి కూడా స్వతంత్ర దినోత్సవం రోజు, ఆ రోజు తను ఏ స్థితిలో ఉన్నాడో గమనించుకుని ఈ సంవత్సరం అంతా నేను ఏం చెయ్యాలి, ఎలా నడుచుకోవాలి అని తనకి తను నిర్ణయం తీసుకోవాలి.